ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. దానికి కారణం పూర్వజన్మ కర్మలు. అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి, విడాకులు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి, అతనికి ప్రమోషన్స్ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు. కాబట్టి రోగాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి, ఏ జన్మ పాపమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది, తగ్గట్లేదని ఆవేశపడతాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ప్రయత్నాలు చేస్తాం. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం. ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్న, వివాహాలు కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు. అలాగే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సర్పదోషాలని, కాలసర్పదోషాలని, తర్వాత ఈ యొక్క కేతు దోషాలని, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే చాలామంది ఏం చేస్తుంటారు, ఈ సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి. ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి, ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు, నేను అప్పుల పాలు అయిపోయానండి, నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, శని దోషాలు, ఈ అనంతాది నవకుల నాగదేవతల పూజలు, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంట్లోనే చేసుకోవాలి, ఒకళ్ళు చేసేది కాదు. నీకు ఆకలేస్తే నువ్వు తినాలి, పక్కవాడు చేసేది కాదు. ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన గురు చండాల దోషము, దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది, దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మనము రవి కేతువుతో ఉంటే పితృదోషాలని, ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ, ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే
మనకి ఇటువంటి దోషాలు పోతాయి. ఇటువంటి హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం వాళ్ళ మాటల గారడీతో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా ₹1,00,000 ఇవ్వండి, మేము 10 మంది పంతులు గారులను పెట్టి, లేకపోతే 4 పంతులు గారులను పెట్టి మేము చేస్తున్నాం. నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది, అవుట్పుట్ అనేటటువంటిది అవసరం. ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల, లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి, తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం. అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది, మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. గురు సాధన. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, జగద్గురువులైనటువంటి కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి. రాఘవేంద్ర స్వామి, ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. మధ్యలో ఈ పూజల పేర్లతో, హోమాల పేర్లతో, యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు. నిర్మోహమాటంగా కలిసి రావు. వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళేంటి, వీళ్ళ చేసేదేంటి మీకు పూజలు? ఇది చూసుకోవాలి. కేవలం వాళ్ళ పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే, అడ్డంగా దోపిడీ అనమాట. కాబట్టి ఈ 12 ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు, ఈ యొక్క గుర్చండాల దోషాలు, ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము, ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు కొంచెం తగ్గినాయి అని చెప్పాలి. డిసెంబర్ 5వ తేదీ దాటిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశి నుంచి జన్మంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం ద్వారా ఆదాయాల కంటే కూడా ఖర్చులు అధికంగా కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి విదేశీ యోగాలు అనేటటువంటివి కలుస్తున్నాయి. కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ సోదరుల డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనము మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కాస్త ఎఫినిటీ అనేటటువంటిది తగ్గుతుంది. అంటే భార్యాభర్తల అనుబంధం కొంచెం సన్నగిల్లడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడము, ఇతర వ్యవహారాల్లో ములగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు చదువులో ఇంకా కొంచెం శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అని అంటే, రాహుగ్రహ ప్రభావం వలన కొంత మాయలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే నేను ఆర్పి బిజినెస్ చేస్తాను, జన్మభూమి పాయింట్లు చేస్తాను, ఇలా ఏవో అశాస్త్రీయమైనటువంటి వ్యాపారాల గురించి ఆలోచించడం అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశుల భ్రమ నుంచి వీళ్ళు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే కష్టపడి జీతం తక్కువైనా సరే మనము పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఈ మిథున రాశి వారికి మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ సోదరులు, వీళ్ళతో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యారు. వాళ్ళ జీతభత్యాలతో వాళ్ళను ఉండడం, వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళకి తీసుకెళ్ళడం, వాళ్ళ డెవలప్మెంట్ చూసి వీళ్ళ మీ మరదళ్ళకి మీకు కాస్త ఇగో వాళ్ళకు వచ్చి కొంచెం అహంకారం వచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని మీరు తట్టుకోలేకపోతారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా చెడ్డ స్నేహాలకి కాస్త దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అడ్డంకుల్ని అధిగమించాలనేటటువంటి ఆలోచనతో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట.
ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క పూజల్ని, హోమాల్ని, తర్వాత మంత్ర జప అనుష్ఠానాల్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోయడము ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మీకు ఓం శనేశ్వరాయ నమః అంటూ, ఓం అంగారకాయ నమః అంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.